కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు జ్యోతి కుల్మన్. నేను గత 7-8 years నుంచి దేవుని పరిచర్యలో ఆయన కృపను బట్టి వాడబడుతున్నాను. ఆయన మహిమ నిమిత్తం దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఐ వాంట్ టు షేర్ మై టెస్టిమనీ విత్ యూ. దేవుడు నన్ను పిలిచిన పిలుపు ఎలాంటిదో అన్నది మీ ముందు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. 2013లో నేను రక్షణ పొందాను. 2014లో దేవుడు నన్ను సేవా పరిచర్యకు పిలవడం జరిగింది. దానికి ముందు ఏంటి అంటే అప్ టు చిన్నప్పటి నుంచి 4th class వరకు ఇదే హైదరాబాద్లో ఉండి నేను చదువుకున్నాను. అయితే బై ద ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మమ్మీ గల్ఫ్ వెళ్ళి వర్క్ చేయాలి అనేసి అనుకుంటే ఇంకా నన్ను అక్కని కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసింది. వెస్ట్ గోదావరి అత్తిలి పక్కన ముప్పర్తిపాడు అనే విలేజ్. డాడీ ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటూ ఉండేవారు అనమాట. అయితే ఆ కాలక్రమేణా ఏమైంది అనేసి అంటే డాడీ ఆల్కహాల్కి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయి ఆయన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా పాడైపోయాయి. ఒకరోజు నన్ను చూడడానికి ఇంటికి వచ్చారనమాట, విలేజ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అయితే వచ్చినప్పుడు ఆయన హెల్త్ అంతా పాడైపోయింది, చాలా దగ్గుతున్నారు, బాడీ కూడా సరిగ్గా లేదు. అయితే ఏమైందనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనమాట. అయితే డాక్టర్ రాజమండ్రి రిఫర్ చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ అన్నీ చూసిన తర్వాత డాక్టర్ నాతో అన్నమాట ఏంటంటే ఇంకా మీ డాడీ 6 months మాత్రమే బ్రతుకుతాడమ్మా అని చెప్పి. నేను షాక్. అప్పుడు నేను 11th చదువుతున్నాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అయితే మమ్మీకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఫుల్ జాండీస్ ఉంది, హార్ట్ ఎనాలిసిస్ అవుతుంది, ఆల్రెడీ ఒక కిడ్నీ పాడైపోయింది, ఇంకో కిడ్నీ మాత్రమే హాఫ్ వర్క్ చేస్తుంది, లివర్ ఫుల్గా డ్యామేజ్ అయింది అనేసి డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఇంకా బైక్ ఏంటంటే అప్పుడు విఆర్ ద లూథరన్ బ్యాక్గ్రౌండ్, లూథరన్ చర్చ్కి వెళ్తుండేవాళ్ళం అనమాట. మాకు పాస్టర్ గారికి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం తెలియదు. అదేంటి ఎక్కడో లాస్ట్ లైన్లో కూర్చోవడం, ఎప్పుడు ఇక్కడికి వచ్చి బైబిల్ చదవటం కానీ లేకపోతే పాస్టర్ గారు చెప్తున్న రెఫరెన్స్ చదవటం కానీ ఏమీ తెలియదు. నాకు తెలిసింది ఏంటి అంటే సండే స్కూల్ కిడ్స్కి క్రిస్మస్కి ఈస్టర్కి డ్యాన్స్ నేర్పియాలి, క్రిస్మస్కి ఈస్టర్కి డ్యాన్స్ నేర్పియాలా. మిగతా రోజుల్లో నో చర్చ్, నో పాస్టర్ గారు, ఇంకా ఏం జరుగుతుందో అవేమి తెలియదు. సడన్గా డాడీ ఇలా సిక్ అవడం, ఫ్యామిలీ అంతా కూడా అప్స్ అండ్ డౌన్ అయిపోయింది. ఇంకా మమ్మీ అదే గల్ఫ్లో ఉండి వర్క్ చేస్తున్నారు. ఏదైతే 2-3 years తను ఎర్న్ చేస్తుందో, సంపాదించిందో అంతా కూడా డాడీ హాస్పిటల్కి మెడిసిన్కి అంతా అయిపోయింది. అయితే కరెక్ట్గా ఇంకా 6 months అని డాక్టర్ ఎట్లా చెప్పాడో అదే 6 months తర్వాత 2012 June 6th డాడీ మార్నింగ్ బాగానే ఉన్నారు, హాస్పిటల్లో బాగాలేదు అని ఆఫ్టర్నూన్ జాయిన్ చేసాం. ఈవినింగ్ కోమాలోకి వెళ్ళారు. డాక్టర్ అందరూ తీసుకెళ్ళిపోయినారు. నా ఆటోలో నా డాడీని నా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చిన 15 secondsకి డాడీ చనిపోయారు. అయితే మమ్మీకి విషయం ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఎవరికి తెలవట్లేదు. ఎందుకంటే మమ్మీకి ఫిట్స్ వస్తుండేది. సీరియస్ మ్యాటర్ చెప్పినా, రెస్ట్ లేకపోయినా, బాగా చలిగా ఉన్నా అదేంటి తన ఫిట్స్తో కింద పడిపోతూ ఉండేదన్నమాట. అలాంటి హెల్త్తోనే తన ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అనేసి గల్ఫ్ వెళ్ళి కువైట్ కంట్రీ వెళ్ళి పెద్దమ్మతో పాటు ఉంటే అక్కడ స్కూల్లో వర్క్ చేస్తుందన్నమాట, కిడ్స్కి వెళ్తున్నా. అయితే ఇప్పుడు ఇంకా ధైర్యం చేసి నేనే మమ్మీకి చెప్పినప్పుడు మమ్మీ ముందు నమ్మలేదు. అదేంటి నేను మార్నింగ్ ఏం మాట్లాడాను డాడీ తోటి, నువ్వేంటి డాడీ చనిపోయాడన్నా, ఎట్లా చనిపోతాడు అనేసి మమ్మీ క్వశ్చన్ చేసింది. అయితే ఇంకెక్కడికి తను నమ్మిన తర్వాత రావాలి అనేసి అంతా చూసినప్పుడు తను ఇండియా రావడానికి 3 days పడుతుంది. అక్కడ ఫ్లైట్ నెక్స్ట్ డే తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి మళ్ళీ మా విలేజ్ రావడానికి ఇంచుమించు 3 days టైం పడుతుంది. అయితే సరే 3 days మనం బాడీని పెట్టుకొని మమ్మీ వచ్చిన తర్వాత ఫ్యూనరల్ సర్వీస్ చేద్దాంలే అని అనుకున్న టైంలో ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి నెక్స్ట్ డే మా ఊళ్ళో మ్యారేజ్ ఉంది. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, అమ్మ బాడీ ఉంటే మేము మ్యారేజ్ చేసుకోలేము, దయచేసి ఫ్యూనరల్ చేసేయండి అని అడిగితే ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాక నెక్స్ట్ డే అదంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్ డాడీ ఫ్యూనరల్ సర్వీస్ జరిగించడం జరిగింది. డాడీ ఫ్యూనరల్ సర్వీస్కి మమ్మీ లేరనమాట, రాలేకపోయారు. అయితే ఐ వాజ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్, ఏంటి డాడీ ఎందుకు చనిపోయాడు, కారణం ఏంటి? ఎందుకంటే అంతకు ముందు వరకు సింగిల్ ట్యాబ్లెట్ అనే జ్వరానికి వేసుకున్నాడు, ఆయనకు దగ్గు వచ్చిందని ఎప్పుడు చూడలేము చిన్నప్పటి నుంచి. ఆ 12th standard వరకు కూడా హీ ఈజ్ ఎ హెల్తీ పర్సన్. కానీ సడన్గా ఆయన చనిపోయాడు, మా ఫ్యామిలీ అంతా ఇంకా డౌన్ అయిపోయి
ఎన్నో నిందలు, లేకపోతే ఎన్నో అదేంటి సూటు కొట్టి మాటలు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇది ఇంకా అవన్నీ బేర్ చేసుకుంటూ ఎటైనా ఎక్కడికైనా మనుషుల్లో లేని చోటకి వెళ్ళిపోతే బాగుండు అన్న ఆలోచన, కానీ ఏం చేయాలో కూడా తెలియని ఏజ్ అనమాట. అయితే ఆ 1 ఇయర్ కూడా ఫుల్ డిప్రెషన్లోనే ఉన్న. 12th కూడా సరిగ్గా నేను కాలేజ్కి వెళ్ళేది లేకుంటే జస్ట్ ప్రాక్టికల్స్కి ఎగ్జామ్స్కి మాత్రమే వెళ్తూ ఉండేదాన్ని అనమాట. ఆ 1 ఇయర్ కరెక్ట్గా 1 ఇయర్ అయిపోయింది. డాడీ ఏ రోజైతే చనిపోయారో మళ్ళీ అదే రోజు ఈవినింగ్ చర్చ్లో మెమోరియల్ సర్వీస్ అనమాట. ఇంకొక 1 అవర్ చర్చ్కి వెళ్తాను అనేసి అంటున్నప్పుడు నేను రోడ్డు మీద నాకు ఒక పాంప్లెట్ దొరికింది, మా ఇంటి రోడ్డు మీద. ఆ పాంప్లెట్ తీసి చదువుతుంటే వితిన్ ఇంకా 2 డేస్లో తాడేపల్లిగూడెం పక్కన పడాలన్న గ్రామంలో 3 డేస్ యూత్ మీటింగ్ అనేసి పోస్టర్ అనమాట. చూసి చదువుతుంటే వెనకాల నుంచి మా చెల్లి వచ్చి అన్నది, అక్క మా ఊర్లోనే మీటింగ్స్ మా ఇంటి ముందే పెడతారు అక్క, చేలో రెండక్క అని అడుగుతుంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ది కోర్ట్ చర్చ్కి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మా డాడీ చచ్చిపోయాడు. నాకు ఎందుకు చచ్చిపోయాడో కారణం తెలియదు, దేవుడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అందుకు ఆ చర్చ్ లేదు, ఏమీ లేదు, అనేకమైన క్వశ్చన్ మార్క్స్, ఎంతో డిప్రెషన్, వాట్ ఈస్ ద ఫ్యూచర్. మాకు డాడీ వాళ్ళ తరఫున ఎవరు లేరనుకుంటే ఇప్పుడు డాడీ కూడా లేకపోతే ఏంటి పరిస్థితి అన్న బాధలో ఉంటే అమ్మంటుంది, పాటలు నేర్పిస్తారు అక్క రా అక్క, పాటలు నేర్పిస్తారు రా అక్క అంటే పాటలు నేర్చుకున్నామని వెళ్ళానండి. నెక్స్ట్ డే నేను వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత మార్నింగ్ వాళ్ళ ఇంటి ముందు నుంచి చూస్తున్నాను, ఈవినింగ్ మీటింగ్ అనమాట. ఆల్ ద యూత్ కిడ్స్ అందరూ కూడా టీనేజర్సే, ఒక 15, 16, 17, 18 ఇయర్స్లో ఉన్న పిల్లలందరూ కొంతమంది చైర్స్ తీసుకొస్తున్నారు, కొంతమంది స్టే చేస్తున్నారు, కొంతమంది బరకాలు వేస్తున్నారు, కొంతమంది ఏమో ఆ సౌండ్ సిస్టమ్ అవన్నీ పెడుతున్నారు. చాలా హ్యాపీగా వాళ్ళ పనులన్నీ చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను 90 సంవత్సరం అవుతుంది, వీళ్ళకి 90 ఎక్కడి నుంచి వస్తుంది అనే డౌట్ వచ్చి సాయంత్రం గ్యారెంటీగా నేను యూత్ మీటింగ్కి వెళ్ళాలి అనేసి నేను ఆ 2013 జూన్ 8, 9, 10 జరుగుతున్న యూత్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. అక్కడ పాస్టర్ గారు అంటున్న మాట ఏంటి అంటే, వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు డెడ్ బాడీ అక్కడ పెట్టుకొని ఏడుస్తున్నప్పుడు ఒక బ్రదర్ ఒక పాట పాడారంట. జ్యోతి, ఎవరు లేరనుకుంటున్నావు కదా, మీ డాడీ నిన్ను వదిలేస్తాడని అనుకుంటున్నావు కదా, కానీ ఐఎమ్ బ్యాక్ ఫర్ యూ, నేను నీకు తండ్రిని అన్న స్వరం నాకు అనిపించింది. చాలా సంతోషం. అప్పుడు వరకు నేను ఏం చేస్తానో అన్నీ కూడా ఒప్పుకున్నాను. ఎందుకంటే 5th క్లాస్ నుంచి అప్ టు 12th వరకు నేను బ్రాహ్మణ్ స్కూల్లో చదివాను. దే అడాప్టెడ్ మీ యాజ్ దేర్ చైల్డ్. శనివారం బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదు, పాపిడి దువ్వుకొని స్కూల్కి వెళ్ళాలా, ఆనియన్ తినకూడదు, ఎగ్ తినకూడదు. అట్లా వాళ్ళ నిష్ఠతో వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ ఆచారాలతోటి నన్ను పెంచడం జరిగింది. సోమవారం వెంకటేశ్వర స్వామి ఉండేది, ఆయన వెంకటేశ్వర స్వామి గుడిలో అది పూజారిగా చేస్తారు. మార్నింగ్ 6 o'clock కల్లా గుడి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర కాళ్ళు కట్టుకొని లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని ఆయన శతకోపం పెట్టుకొని మళ్ళీ 6:30 కల్లా స్కూల్లో స్టడీ అవర్స్. సేమ్ వాళ్ళ అమ్మాయిలాగా నన్ను పెంచి వాళ్ళ ఆచారాలతో వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు మౌల్డ్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు నీతో నేనున్నాను, నేను నీకు తండ్రిని అన్నాడు, ప్రభువా నేను చాలా తప్పు చేశాను, ఈ విగ్రహారాధన తెలియకుండా చేశాను అని వాటన్నిటిని ఒప్పుకొని నవ్వే తెలియని నేను, నవ్వటమే మర్చిపోయిన నేను హ్యాపీగా మళ్ళీ ఊరు రావడం జరిగింది. నేను కూర్చొని పాటలు పాడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నాలో మొక్కల్లో ఉన్న సంతోషం మా వీధిలో ఉన్న వాళ్ళందరూ చూసి ఏమైంది జ్యోతికి అని ప్రశ్నిస్తున్నారనమాట. నేను కూర్చొని పాట పాడుతుంటే 2 తమ్ముళ్ళు
వాళ్ళు చదువుకొని నాకు కాల్ చేశారు, అమ్మా మీటింగ్స్ పెట్టమనేసి అడిగారు, మేము మీ ఊరు రావడానికి ఇష్టపడుతున్నాం, మీరు అకామిడేషన్ అరేంజ్ చేయండి అమ్మా అనేసి అంటే వాళ్ళను వీళ్ళను అడిగి బ్రతిలాడి వదిలేసేచ్చు కదా, వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అందరినీ అడిగి పర్మిషన్ అయిపోయించి ఇప్పుడు డబ్బులు లేదు నా దగ్గర మీటింగ్స్ పెట్టడానికి. ఏం చెయ్యాలా ఎందుకంటే పోస్టర్స్ డిజైన్ చేయాలా, పాంప్లెట్స్ ఇవ్వాలా, వచ్చిన పాస్టర్స్ కనీసం బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్న అరేంజ్ చేయాలి. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న టైంలో నా చిన్న ఫోన్కి మెసేజ్ వచ్చింది, టిక్ అని SBI బ్యాంక్ నుంచి. ఏంటంటే 2 years స్కాలర్షిప్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ 6,000 రూపీస్, 3,000 6,000. వెంటనే బ్యాంక్కి వెళ్ళి ఆ 6,000 తీసుకొని వచ్చి ఆ పోస్టర్స్ ఆ పాంప్లెట్స్ డిజైన్ చేయించి, ఆ కింద మా డాడీ ఉంటారు, డిజైన్ చేయించి ఆ 3 days మీటింగ్స్ చాలా ఆనందకరంగా జరిపిస్తే ఏ యూత్ గురించి ప్రార్థన చేస్తావో దే ఆల్ టుక్ బ్యాప్టిజం, వాళ్ళందరూ బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. ఇలా జరుగుతున్న సమయంలో గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ మీ, యూ హ్యావ్ టు గో టు వైజాగ్ వెళ్ళాలి అనేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వైజాగ్లో ఎవరూ లేరు, ఏం చెయ్యాలో తెలియదు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉన్నాను. ఐ హ్యావ్ రిటన్ డైట్ ఎగ్జామ్స్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. దేవుడేమో వైజాగ్ అన్న స్వరం మాత్రం వినిపిస్తుంది. అయితే ఇంకా ప్రేయర్ చేస్తూ మేమందరం కలిసి ప్రేయర్ చేసుకుంటున్న టైంలో ఏమైంది అంటే వైజాగ్ నుంచి ఒక కాల్ నాకు వచ్చింది. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ నుంచి నాకు వచ్చింది, అమ్మ వీ వాంట్ టు గివ్ యూ ఫ్రీ సీట్, మేము ఫ్రీ సీట్ ఇస్తాం, మా కాలేజ్లో వచ్చి జాయిన్ అవ్వండి. హౌ డిడ్ యూ నో మై నెంబర్? నా నెంబర్ మీకు ఎట్లా తెలుసు అంటే మాకు తెలియదు మేడం, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మాకు ఇచ్చారు, మీరు వచ్చి మా కాలేజ్లో జాయిన్ అవ్వండి. మా మమ్మీకి చెప్తే మా మమ్మీ అన్నది, నేను కువైట్లో ఉన్నాను, డాడీ లేడు, అక్క ఇక్కడ ఉంది, నువ్వు వైజాగ్ వెళ్ళిపోతే చెట్టుకొకరు పుట్టకొకరం అయిపోతుంది, వెళ్ళదు అనేసాను. కానీ నాకు ఒకటే నమ్మకం, దేవుడు ఏదో వైజాగ్ అన్న మాట వినిపిస్తున్నాడు, ఏదో ఉంది. నేను మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. తెలిసిందే నాకు ప్రార్థన ఎవరు నేర్పిలే, నాకు ఏదైతే వచ్చిందో అదే నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే మళ్ళీ ఒక 3 days తర్వాత మమ్మీ కాల్ చేశాను, అది గో టు వైజాగ్ వెళ్ళి చదువు అనేసి చెప్పినప్పుడు నేను మా పెద్దనాన్ని తీసుకొని వైజాగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 2 daysకి ఈవినింగ్ దేవుడు మాట్లాడుతున్నాడు, జ్యోతి నువ్వు ఉండే ప్లేస్ ఇది కాదు, హాస్టల్లో అన్నాడు, లేడీస్ హాస్టల్, నువ్వు ఉండే ప్లేస్ ఇది కాదంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం ప్రభా నాకు ఎవరు తెలియదు, కానీ వచ్చి తీసుకెళ్ళండి అంటే కూడా నన్ను తీసుకెళ్ళి దింపి లేకపోతే నిల్చోబెట్టి పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. అట్లాంటిది హాస్టల్లో ఉండదంటే ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అనేసి టెర్రస్ మీదకి వెళ్ళిపోయి, కాలేజ్ చుట్టూ కూడా కొండలు ఉంటాయి, అప్పుడు కూడా వాక్యం కొంచెం చదువుకునేదే. అది కూడా ఎట్లా అంటే మా అమ్మమ్మ నువ్వు వాక్యం చదివితే నీకు అన్నం పెడతా అంటది సాయంత్రం. ఆ అన్నం తినాలి అంటే ఏం చేయాలో నాకు వచ్చిరా అని తెలుగు కూర్చుకొని ఒక చాప్టర్ పూర్తి చేస్తే అమ్మమ్మ అన్నం పెడుతుంది అన్నమాట. అయితే ఆ తెలిసిన పదాల్లో కొండల కట్టున్న ఎగువా నీ కట్టు నా కనులెత్తుచున్నాను, ఎక్కడ నుండి సహాయం చేసేదో. ఆ ఒక్క వచనం ఎత్తుకొని నేను టెర్రస్ మీద ప్రార్థన చేస్తుంటే సెకండ్ డే ఏ పాస్టర్ గారు అయితే మా ఊరు వచ్చి మీటింగ్స్ పెట్టారో మళ్ళీ అదే పాస్టర్ గారు కాల్ చేశారు, అమ్మ వైజాగ్ వచ్చామంట కదా, ఎలా ఉన్నామమ్మా? పాస్టర్ గారు ప్లీజ్ హెల్ప్ మీ, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఇక్కడ ఉండలేను, నాకేమైనా అకామిడేషన్ హెల్ప్ చేయగలరా అని అడిగినప్పుడు ఆయన అన్న, అమ్మా ఇప్పుడు బయట అంటే అది కరెక్ట్ కాదమ్మా, ప్రజెంట్ నేను మా పెద్ద పాస్టర్ గారితో మాట్లాడతాను, వాళ్ళ ఇంట్లో ఉంటూ కానీ తర్వాత మేము ప్లాన్ అనేసరి అంటే నేను పెద్ద పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వైజాగ్ పాస్టర్ రవి రాయల్ అండ్ సులోచన రాయల్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి. 2013 నవంబర్ 3 నుంచి ఆ వెళ్ళిన ఫస్ట్ డే నుంచి గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ మీ. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకమునిపై నేను ఎరిగి ఉన్నాను, చూచి ఉన్నాను, ప్రతిష్ఠించుకున్నానంటే నాకేం అర్థం కావట్లేదు. నేనేమి ప్రభువా చర్చికే వెళ్ళాను, మేము లాస్ట్ లైన్లో కూర్చొని అదేంటి గంట కూర్చునేది, ఎప్పుడు బైబిల్ చదివి అలవాట్లేదు. నేనేం చేస్తాను ఆయన సేవకి, నేనేం చేస్తాను. ఆ 21 days ఈచ్ అండ్ ఎవ్రీ డే గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ మీ. దేవుడు ఎట్లా సేవ చేయాలి, ఏం చేయాలి అని ప్రతి విషయం మాట్లాడుతూ ప్రతిరోజు మిషనరీ స్టోరీ చెప్పేవారు మా పాస్టర్ గారు. ఆ మిషనరీ
నువ్వు సేవ అంటున్నావు, అదేంటో కూడా నాకు తెలియదు. కానీ నేనేదో ఫైనాన్షియల్ సపోర్ట్ నా ఫ్యామిలీకి ఇవ్వాలనేసి నేను ఇంజనీరింగ్ చదవడానికి వైజాగ్ వచ్చాను. ఇప్పుడు నువ్వు సేవ అంటే నేను ఇంజనీరింగ్ చదువు ఇదంతా వదిలేస్తే ఎవడు పెడతాడయ్యా మాకు భూమా? కానీ ఒకటి మాత్రం ఉంది, నీకు ఇష్టం ఏదో అదే చెయ్యి, నా మనసును అలా తిప్పు అని ఆ ఒక్క ప్రార్థన చేసుకుని కాలేజ్కి వెళ్ళాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్. ఆ 2013 డిసెంబర్ నుంచి నా లైఫ్ మొత్తం అప్సైడ్ డౌన్ అయింది. అంతకుముందు బ్రాహ్మణ్ స్కూల్కి వెళ్ళి ప్రతి గుడిలో గంట కొట్టింది నేను, ప్రతి సినిమా చూసింది నేను, బ్యాచ్లు వేసుకొని తిరిగింది నేను. నిజంగా దేవుడు ఆయన మహిమ నిమిత్తం నన్ను వాడుకున్నాడు, నా మనస్సును మార్చాడు. టీవీ చూడాలనే, సినిమా చూడాలనే, వాడి ప్రపోజల్కి వీడి ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయాలని లేదు. ఎంతో సంతోషంతో ఆనందంతో దేవుడు నన్ను నడిపించడం మొదలుపెట్టాడు. తెలియకుండానే సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య దేవుడు అప్పగించాడు. అదే వైజాగ్లో 3.5 years, విశాఖపట్నం టౌన్, కొత్త రోడ్, అదంతా కూడా స్లమ్ ఏరియా, చేపలు పట్టుకుంటారు కదా, వాళ్ళ పిల్లలకి 3.5 years BBS అదేంటి సండే స్కూల్ నడిపించేదానికి ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్. మాకు ప్లేసే లేదు. రోడ్డు మీద సాయంత్రం 4 గంటలకి అక్కడ సైకిల్ షాప్ అంకులు క్లోజ్ చేస్తాడు పడుకోవడానికి అనమాట. ఆ మెట్ల మీద అలా కూర్చోబెట్టేది, నేను రోడ్డు మీద నిల్చేది, అలా చాక్లెట్ ఇచ్చి బొమ్మలు చూపించి సండే స్కూల్ స్టోరీస్ చెప్పాడు. దేవుడు అలా తెలియకుండా నడిపించుకుంటూ వచ్చాడు. ఆ కాల క్రమంలో మార్నింగ్ అంతా అదేంటి పొద్దున్నే 6:30, 7 కాదేంటి 6 కల్లా లేచి పాస్టర్ గారి పిల్లలకి స్నానం చేపించి వాళ్ళ పిల్లల బట్టలు ఐరన్ చేసి పాస్టర్ గారికి, పాస్టర్కి పిల్లలకి భోజనం చేసి ప్రిపేర్ చేసి వాళ్ళకి బాక్సులు పెట్టి అదేంటి పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి పాస్టర్ గారిని బైబిల్ కాలేజ్కి పంపించి 7:30 కల్లా నేను మళ్ళీ బస్ ఎక్కి నా కాలేజ్కి వెళ్ళేది. మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా వచ్చి డైరెక్ట్ మళ్ళీ సండే స్కూల్ చూసుకొని, లేదంటే బైబిల్ స్టడీ చూసుకొని, లేదంటే పాస్టర్ స్టడీ చూసుకొని, మళ్ళీ 9:30, 10 కల్లా ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసి వాళ్ళకి వీళ్ళకి పెట్టి పడుకునేటప్పటికి 12. అప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడుతుంది, జ్యోతి రేపు ఈ వర్క్ చేయాలా, రేపు ఆ అబ్బాయితో మాట్లాడాలా, ఆ అమ్మాయి వస్తుంది, ఇలా జవాబు చెప్పాలా, ఊళ్ళో ఆయనకి బాగాలేదు, వాళ్ళ ఇంట్లో ఇది జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో అది జరుగుతుంది అనేసి ఒక అబ్బాయిని చూపించాడు. అబ్బాయికి హార్ట్లో హోల్ ఉన్నట్టు చూపించాడు. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అబ్బాయిని. అయితే ఎవరు ప్రభా ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు హాలిడే వస్తే ఊరికెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ సమ్ బ్యాచ్ ఇస్ ప్రేయింగ్ ఇన్ మై హౌస్. ఇంట్లో చిన్నపిల్లలందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ఆ ప్రార్థన చేసుకున్న గ్రూప్లో కొత్తగా ఆలోచన వచ్చాడు. చూసినప్పుడు కల్లో చూసిన వాడు మొహం ఈడు మొహం ఒకటే. అయితే వీడికి హార్ట్లో హోల్ ఉందని ఆ ఇంటికి అని చెప్తాడు అన్నారు. పోవమ్మ పో, నువ్వే వచ్చావు పాస్టర్ మా ఇంటికి, బాగున్నవాడిని హార్ట్లో హోల్ ఉందంటే నువ్వు అనేసి గెంటేస్తారు మమ్మల్ని. ఇంకా 3 days నేను అక్కడే ఉన్నాను. 3rd day వాడు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో కలుగులు పడిపోయాడు. కలుగులు పడిపోతే వాడిని దబదబా హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్ అంతా ఎనాలిసిస్ టెస్ట్ అంతా చేసిన తర్వాత డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అబ్బాయికి హార్ట్లో హోల్ ఉంది, వితిన్ 6 months చచ్చిపోతాడు అని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. పరిగెత్తుకుంటాం మళ్ళీ ఆ పెద్దోళ్ళు బచ్చాగాలమైన మా దగ్గరికి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, బచ్చాగాలమైన మా దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుంటే ఎట్లా ప్రార్థన చేయాలో ఏం చేయాలో కూడా తెలియదు. అప్పుడు మేమందరం చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తే వాడు బాగా అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. 6 months అన్నాడు డాక్టరు. వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు భార్య హ్యాపీగా ఉంది, ఒక కూతురు పెట్టింది, కూతురు కూడా నేనే పేరు పెట్టాను. మన దేవుడు అలా నడిపించుకుంటూ వచ్చాడు. ఆ 3.5 years దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు దేవుడు అంటున్నాడు, జ్యోతి నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలి. ఐ డోంట్ నో, మమ్మీకి చెప్తే మమ్మీ అంటుంది నీకేం తెలుసమ్మా పరిచయం చేయాలంటే. ఏం తెలియదు, మనం తెలుసు కదా, వీఆర్ అలోన్, ఫ్యామిలీకి సపోర్ట్ లేదు, నువ్వు జాబ్ చేయాలి అనేసి మమ్మీ పాస్టర్ గారికి చెప్తున్నాను. పాస్టర్ గారు నాకు వాయిస్ వినిపించింది, దేవుడు సేవ చేయమంటున్నాడు అని మా పాస్టర్ గారికి చెప్తే మా పాస్టర్ గారు అన్న మాట ఏంటో తెలుసా, వద్దమ్మా అనేసి ఆయన చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు అర్థం కాక ఆ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బలవంతంగా నేను కలకట్ట ఇంటర్వ్యూకి వెళ్ళాను. కాలేజ్ కూడా నేను వచ్చాను. మా మమ్మీ షాక్, ఏం జరుగుతుంది
వెళ్ళాలి అంటే ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలో మళ్ళీ తెలియదు. మళ్ళీ దేవుడు మాట కట్టుకొని హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడే బేగంపేటలో టాటా ఏఐలో 6 months నేను పార్ట్ టైం వర్క్ చేశాను. ఆ పార్ట్ టైం వర్క్ చేస్తున్నప్పుడు దేవుడి కోసం నిలబడాలా, దేవుడి కోసం ఏదో చెయ్యాలని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చెయ్యాలి. ఎందుకంటే ఆంధ్ర చాలా డిఫరెంట్ చర్చెస్కి వెళ్ళాం, పరిచర్య చేస్తాం, ఎంతో తెలుసు. కానీ హైదరాబాద్ నథింగ్, జీరో అగైన్. మళ్ళీ స్టెప్ 1 నుంచి ప్రారంభించాలి. ఆ టైంలో దేవుడు అనితని నాకు పరిచయం చేశాడు. అనితను నన్ను చెన్నై బెరాబాకు వెళ్ళమని చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మళ్ళీ నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. తిరిగి వచ్చిన తర్వాత ఎవరికి చెప్పకుండా నేను జాబ్కి రిజైన్ చేసి దేవుడితో కలిసి ఈ ప్రయాణం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ 2013 నుంచి నా 2024 దేవుడు నా తల ఎత్తుకొని నడిపించాడు. కానీ ఎక్కడ సిగ్గుపడని లేదు. ఎక్కడ నాకు మా అక్కకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలో లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలో సహాయం చేయాలని కొన్ని ఇయర్స్ మా పెద్దమోయ చిన్నమోయ పెద్దమ్మ ఫ్యామిలీస్ అందరూ కూడా రిజెక్ట్ చేసి ఎన్నడూ పిలవలేదు. కానీ నా దేవుడు మళ్ళీ అదే కుటుంబాల ముందు తలగా నిలబెట్టి ఈ మొచ్చి ప్రార్థన చేస్తేనే, ఈ మొచ్చి వాక్యం చెప్తేనే నడుస్తుంది అనేసి దేవుడు ఆ గ్రామంలో నిలబెట్టాడు. ఈ పిల్లలందరినీ కలిపి మా ఊర్లో నేను పరిచయం చేస్తున్నాను కదా, వెలివేస్తామన్నారు. మిమ్మల్ని అందరినీ పంపించేస్తాం, ఇంకో చర్చి స్టార్ట్ చేశారా, జ్యోతి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందా, చర్చి స్టార్ట్ చేసిందా అని ఎన్నో మాటలు మాట్లాడితే వాళ్ళకి జవాబు చెప్పేంత ఏజు లేదు, మాటలు లేదు. ఒకటే మాట, పౌలు సీలను జైల్లో వేశారు, మనల్ని బయటికి పంపించేసి అదే తెలుసు మాకు. మరి అది ఆ స్టాండర్డ్కి ఎక్కువ తక్కువ కూడా తెలియదు. ఆయనే జైల్లో పెట్టారు, మనల్ని ఎదిగేస్తే రోడ్డు దగ్గర గూడ్స్ వేసుకొని ఉందాం అన్న ఆలోచనతో మేము ప్రార్థన నడిపించుకున్నాం. కానీ స్టాప్ చేయలేదు. ఈరోజు అదే చర్చ్ ఫోన్ చేసి పిలిచి మరి వాక్య పరిచర్యకి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అలా దేవుడు బ్లెస్సింగ్ టీవీ ఛానల్లో వాక్య పరిచర్య చేయడానికి కృపనిచ్చాడు. వివిధ రాష్ట్రాల వివిధ చర్చెస్, ఆల్ ద డినామినేషన్స్, అన్ని డినామినేషన్స్లో దేవుడు వాక్య పరిచర్య నిమిత్తం వాడుకుంటున్నాడు. యవనస్తుల మధ్యలో వాడుకుంటున్నాడు. ఐ లవ్ కిడ్స్. పిల్లలుంటే నేను అక్కడ ఉండిపోతాను. ఆ పిల్లల పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. వివిధ సేవకుల మధ్య ఆయన పరిచర్య మధ్యలో వాడుకుంటున్నాడు. యూట్యూబ్లో అనేక మందికి వాక్య పరిచర్య చేయడానికి, అనేకుల గురించి ప్రార్థించడానికి దేవుడు నిలబెట్టుకొని వాడుతున్నాడు. ఎందుకు వై ఐ వాస్ సేయింగ్ మై టెస్టిమనీ అంటే, ఒక 27 years అమ్మాయిని సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ లేనే పిల్లలు పిలుచుకొని నిలబెట్టుకొని వాడుకుంటే నీకు దేవుడు ఎవరో తెలుసు. నిన్ను మాట్లాడి నిన్ను నిలబెట్టుకొని నీకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కేవలం నువ్వు వినగలే ఆశతో ఉంటే, వినటానికి ఇష్టపడితే ఈరోజు నీ ద్వారా ప్రపంచాన్ని మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. God want you to be a Daniel. నిన్ను ఒక డానియేల్ లాగా, కట్టే నెహెమ్యా లాగా ప్రార్థించే వ్యక్తిగా దేవుడిని నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, ఆ ఓడలో 276 persons ఉన్నారంట. అయితే వాళ్ళందరూ అన్యులు, అందులో చాలా మంది దొంగలు ఉన్నారు, మరణానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా పౌలు మాట వినని వారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే తుఫాను, చీకటి, మరణం వారి మీదకు వచ్చిందో, అయితే అప్పుడు పౌలు అంటున్న మాట ఏంటంటే, రాత్రి గడిచిన రాత్రి నాతో మాట్లాడిన దేవుడు నన్ను బట్టి మిమ్మల్ని రక్షిస్తానని చెప్తున్నాడు, భయపడకండి. ఈరోజు యూ అండ్ వి ఆర్ కాల్డ్ ఫర్ ద టెస్టిమనీ. నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు నీ ద్వారా, నా ద్వారా అనేక మందిని రక్షించటానికి, అనేక మందిని బ్రతికించటానికి God is watching at you. నేను కూర్చొని నన్ను పిలవట్లే, నన్ను రమ్మనట్లే, నాకు ఇవ్వట్లే, లేకపోతే నన్ను ప్రార్థించేవాళ్ళు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, లెగమనేవాళ్ళు లేరు, వాళ్ళు కూర్చొనే ఉంటే ఇండియా ఇంకా అట్లాగే ఉంటుంది, నీ ఇల్లు కూడా అట్లాగే ఉంటుంది. దిస్ ఈజ్ ద టైమ్ టు రైజ్ అప్. మనం నిలబడాల్సిన సమయం. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి రాసిన పత్రికలో అంటున్నాడు, హీ ఈజ్ ఇన్ ద జైల్లో ఉండి అంటున్నాడు, నా బంధకాల్లో నేను కనిన ఒనే
టు ఫోకస్ దట్ హూ ఈజ్ ఇన్ us. మనలో ఉన్న దేవుణ్ణి కేంద్రీకరించి ఆయన మీద ఫోకస్ చేయగలిగితే నువ్వు నీ చుట్టూ ఉండి తాగుతున్నారే వాళ్ళను మార్చగలవు, నీ చుట్టూ ఉండి బాధపడుతున్నారే వాళ్ళను మార్చగలవు, నీ చుట్టూ ఉన్న యవనస్తులున్నారే వాళ్ళను మార్చగలవు. ఎవరైతే పనికి రాకుండా ఉన్నారో వాళ్ళందరి జీవితాలను నువ్వు బాగు చేయగలవు. యూ డిడ్ నాట్ నీడ్ ఎనీ క్వాలిఫికేషన్, ఎనీ సపోర్ట్ ఆర్ ఎనీ డిగ్రీ. ఏమీ అవసరం లేదు. దేవుని స్వరాన్ని వినే చెవులుండి నేను చేస్తాను ప్రభువా, మోకాళ్ళు వేస్తాను ప్రభువా, మోకాళ్ళు వేయగలిగితే అమ్మ చాలా పీపుల్ ఉన్నారు బయట. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఎవరి నుంచి హెల్ప్ చేస్తారా. నౌ చర్చ్ ఈజ్ ద సొల్యూషన్ టు ద ఇండియా. నీ చుట్టూ ఉన్న ప్రాంతానికి, చీకటిలో ఉన్న ప్రాంతానికి చర్చే సొల్యూషన్. నువ్వే సొల్యూషన్, నీ మాటే సొల్యూషన్, నీ పాటే సొల్యూషన్, నీ సాక్ష్యమే సొల్యూషన్. నువ్వు నోరు తెరవటమే ఆలస్యం. నువ్వు పాడుతూ పాడుతూ ఉంటే వాడు వచ్చి అడుగుతాడు పాటకి కారణం ఏంటి, అప్పుడు నువ్వు యేసయ్య గురించి చెప్పచ్చు. నువ్వు సంతోషకరమైన మొహంతో నీ పనికి వెళ్తుంటే నీ ఆఫీస్లో నీ కొలిక్ అడుగుతాడు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ యువర్ పీస్. మనం దేవుడు అక్కర్లేదు, దేవుడు స్వరం అక్కర్లేదు, నేను 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 అన్న లిమిటేషన్లో పడిపోయి దేవుడిని కూడా చూడట్లేదు. దేవుడిని చూడటం మొదలు పెడితే ప్రపంచానికి దేవుడిని చూపించవచ్చు. ఈరోజు దేవుడిని చూపించడానికి దేవుడిని పిలుచుకున్నాడు. ఏమనుకున్నాడు? నీ నోటిలోంచి వచ్చే ఒక పాట, ఒక సాక్ష్యం, ఒక రాగము చాలు కొంతమందిని మార్చడానికి. పౌలు అంటున్న మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. గడిచిన రాత్రి నాతో మాట్లాడిన నా దేవుడు నన్ను బట్టి నిన్ను రక్షించాడు. ఇదే సాక్ష్యం మనం మరణించేలోపు చెప్పగలగాల. నన్ను బట్టి కొంతమందిని రక్షించాడు నా దేవుడు. మన దేవుడు మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టి వాడుతున్నాను గాక. Thank you for this wonderful opportunity. I thank Anna and Becca for this wonderful opportunity. దేవుడికి మహిమ కలుగును గాక. జ్యోతికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరమైన సాక్ష్యము, ఆశ్చర్యకరమైన ప్రారంభం. మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. జ్యోతి అనిత ద్వారా పరిచయం. సేవ చేస్తున్న అనిత గారు మనకి 2-3 వారాల ముందు వాక్యం చెప్పారు కదా, తెలిసింది. అనిత దుర్గం చెరువుకి మనకి సేవకి వెళ్తున్న రాములు అని దాసు ట్రైనింగ్లో ఉన్నాడు. రాములు దుర్గం చెరువు గత 1 సంవత్సరం నుంచి మనకి సేవ పరిచయం సహాయం చేస్తుంది. రాములు గారి ద్వారా అనిత పరిచయం, అనిత ద్వారా జ్యోతి పరిచయం. అనిత ఒక సహోదరు తీసుకొని వచ్చింది. అక్కడ 2 వారాలు దేవుడు అద్భుతకరంగా దేవుడు దర్శనం పెట్టి అద్భుతకరంగా దేవుని సేవ పరిచయం నిమిత్తమై ఆసక్తి కలిగిన వారిని దేవుడు కలుపుతున్నాడు. ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఆ వ్యాపారం ఆలోచన ఉన్న వాళ్ళని దేవుడు కలుపుతాడు. ఏ పని చేయాలంటే ఆ పని చేసే వాళ్ళని దేవుడు కలుపుతాడు. చెరగొట్టాలనుకుంటే చెరగొట్టే వాళ్ళు అంతే ఏకమవుతారు. బాగు చేసేయాలనుకుంటే బాగు చేసే వాళ్ళు అంతే ఏకమవుతారు. దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థనలో ఎట్లా ప్రభువా, ఏంటి ప్రభువా అన్న ప్రశ్నలు చాలా మందిలో ఉండొచ్చు. సేవా పరిచయం గురించి, చదువు సంఘం పరిచయం గురించి దేవుడు అద్భుతకరంగా సేవా పరిచయాన్ని నడిపించడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగినాడు. కనుక ఈ యొక్క దర్శనంలో, ఈ యొక్క చదువు సంఘం యొక్క సేవా పరిచయలో పొందడానికి ఒక భాగంగా అవడానికి అనిత జ్యోతి కూడా ఇష్టపడుతూ మరి మనతో పాటు కలిసి పడవలో ప్రయాణం చేద్దామని జాయిన్ అవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిస్తేనే పడవను కొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు. కొంతమంది తొందరగా దిగిపోయారంటే మనం ఏం చేయలేము. కొంతమంది
వారిని దింపారంటే మనం ఏం చేయలేం. అంటే పిల్లరా, దేవుని యొక్క దర్శనంలో, దేవుని యొక్క పిలుపులో, దేవుడు ఇచ్చిన బాధ్యతలో మనం పనిచేస్తా ఉన్నప్పుడు మనకున్న గ్యాప్స్ అన్ని దేవుడు తీరుస్తాడు, దేవుడు పూస్తాడు. ఆ యొక్క ఆలోచనలో చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు అనితను నడిపేయడము, జ్యోతిని నడిపేయడము, దేవుడు చిత్తమైతే పిల్లల పరిచర్య, సండే స్కూల్ కానీ యూత్ మినిస్ట్రీలో మరి ఏ రకంగా దేవుడు మరి వీరిద్దరిని వాడుకుంటాడో మనం ప్రార్థించేద్దాం. ఎందుకంటే రానున్న రోజుల్లో బైబిల్ కాలేజ్ కూడా దేవుడు చిత్తమైతే జూలై మాసంలో చిన్నగా బైబిల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, ఆలోచన 20 సంవత్సరాల నుంచి ఉంది. అంకులు ఉన్నప్పుడే బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయాలంటున్నాను. ఇంకా అప్పటి నుంచి ఉన్న ఆలోచన ఇప్పుడు అది క్రియల్లోకి వచ్చే సమయం అయిపోయింది. ఈ సంవత్సరం ఎట్లయినా స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను, ఎక్కడో అనుకున్నాను. పోయిన సంవత్సరం ప్రారంభిద్దాం అనుకున్నాను పాస్టర్ ప్రకాష్ గారితో కలిసి, కానీ లేదు ఇంకో సంవత్సరం ఆగాలని దేవుడు ఆటోమేటిక్గా లోపల చిప్పు, ఫోన్ లోపల ఉంటుంది, చిప్పు ఫోను లోపల ఉంటుంది. అట్లనే నా చిప్పు నా లోపల ఉంది, దేవుడు మాట్లాడే చిప్పు నాకు బయట లేదు. చిప్పు చాలాసార్లు చిప్పు బయట నుంచి వినపడుతుంది అనుకున్నా, కానీ చిప్పు లోపల ఉండాలి. నా లోపల ఉన్న దేవుడు చిప్పు ఒక సంవత్సరం ఆగలేదు. ఇంకా ఆగలేదు ప్రభావం అన్నావు, కానీ ఏదైతే అయింది స్టార్ట్ చేద్దాం అనుకున్న సమయంలో దేవుడు అద్భుతకరంగా ఆ యొక్క బైబిల్ నాలెడ్జ్ ఉంది, వాక్యము అనుభవం ఉంది, టీచింగ్ చేయగలిగిన అని తను నడిపేయడం, తర్వాత జ్యోతిని నడిపేయడం, ఇదంతా దేవుడి చిత్తం. ఇదంతా దేవుడి చిత్తం. అందేం లేదు, అందేనే లేదు, ఇదంతా దేవుడి కార్యం ఏంటి కనుక చాలా చక్కటి సాక్ష్యం మనం విన్నాం. సాక్ష్యంతో పాటు ఎంతో ఎగ్జార్టేషన్ ప్రోత్సాహంతో ప్రోత్సహించిన మాటలు మనం జ్యోతి ద్వారా విన్నాం. కొన్ని నిమిషాలు టెన్షన్ పడకండి, 15 నిమిషాలు గడియారం ఆగిపోయింది. దేవుడు స్తోత్రం అనుకుంటున్నాను. టైం తెలియదు, చెప్పచ్చు. టైం ఉంటే అది తలగా నొప్పి. చాలా స్పర్శ మాట అన్నాడు తెలుసా, తలగా చెప్పాను. మరి గడియారం చూడొద్దు, డోంట్ సీ ద టైం, డోంట్ సీ ద క్లాక్, సీ ద క్యాలెండర్, సీ ద క్యాలెండర్. అంటే రోజు టైం ఉంది మనకి, టైం చూడకండి. డోంట్ లుక్ ఎట్ ద క్లాక్, లుక్ ఎట్ ద క్యాలెండర్ అన్నాడు చార్లెస్ స్పర్జన్, ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. కనుక ఉదయకాలంగా మన గడియారం లేదు, నేను కూడా పోరాటం పెట్టాను. కానీ డోంట్ వరీ, తొందరగా మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఈరోజు ఒక మాట్లాడితే 15 నిమిషాలు అయితే మాట్లాడకపోతే దయచేసి 15 నిమిషాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకు బాబు అడియకు ఆదివారమా? ఆదివారం ఒక ప్రత్యేకమైన దినం, చాలా సంతోషం. హల్లెలూయా. ఒక దినం దేవుని సన్నిధిలో గడుపుతా, ఒక దినంలో గడపలేదు. ఓకే, అమ్మగారు అంటారు పెద్దకోసం తిన్నాను. ఇంకేంటి చెప్పారా? ఏమన్నా చెప్పు, ఏది తప్పు? దేవుడితో అనుభవించేది. హల్లెలూయా. ఎనీబడీ ఇన్ ద బ్యాక్? క్రికెట్ మ్యాచ్ 7:30 ఉంది, లేదు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, పెంటెకోస్తు దినం. పెంటెకోస్తు అంటే ఏంటి? చాలాసార్లు ఈ అంశం మీద దేవుని వాక్యం మనం ధ్యానించుకొని వచ్చినాం. పెంటెకోస్తు అంటే ఏంటి? ఏం తెలుస్తుంది? పెంటెకోస్తు అంటే ఏం గుర్తొస్తుంది? అన్య భాషలతో మాట్లాడే ఒక రోజు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పెంటెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు వారు కూర్చుండి ఉన్న ఇళ్ళంతయు నిండేది. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగింది. దేని బిడ్డరా, మనం చదువుతున్న భాగంలోకి వెళ్ళక ముందు గడిచిన వారం నేను మణిపాల్లో ఉన్నాను. మణిపాల్లో వెర్రి దగ్గర ఉన్నాను. వెర్రి ఈ
ఈ కొన్ని వారాలు మనతో పడడం చాలా సంతోషం. చెప్పబట్టి థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ పూర్తయింది, దేవుని కృపను బట్టి అందరూ ప్రార్థన చేశారు. మీరంతా ఆ రకమైన అక్కడ ఉన్న సంఘం కూడా ఎంతగానో బెర్రీని బలపరిచి వాళ్ళు మరి బెర్రీకి సహకారిగా ఉంటున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ నాకు వెళ్ళడానికి వీలవుతుందో లేదో అని ఒక ఆదివారం వెళ్ళి అక్కడ సంఘంలో మరి ఆదివారం వస్తున్నాను అంటే పాస్టర్ గారు 5 నిమిషాలు మాట్లాడమన్నారు. 2 నిమిషాలు ఎన్ని 5 నిమిషాలు అది తెలిసిలే మాట్లాడాక ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుందని అంటాడని అయిపోయాక కానీ అసలు మా ప్రసంగం అంతా చేయాల్సింది ఎప్పటి చేయాల్సింది. చాలా మంది 5 నిమిషాలు కొన్ని విషయాలు చెప్పి ఆ సంఘానికి మరి థ్యాంక్స్ చెప్పడం పాస్టర్ గారికి అక్కడ కొంతమంది కొన్ని కుటుంబాలు పెరిగి వాళ్ళు చాలా సహకారిగా వాళ్ళకి సహాయం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరినీ దర్శించడానికి దేవుడు కృపనిచ్చాడు. తర్వాత ఇద్దరం కలిసి బెంగళూరులో ఒక అన్న డాక్టర్ అబ్రహాం స్టాన్లీ అని నేను బెంగళూరులో వైపుతో సేవా పరిచయం చేస్తున్నప్పుడు నాకు ఎంతగానో నాతో పాటు నిలబడి ఉంటాడు. అన్నని దర్శించి ఇద్దరం మళ్ళీ వందే భారత్ ట్రైన్కి హైదరాబాద్ వచ్చాడు. ఇదంతా దేవుని యొక్క కృప తోడుగా ఉండని దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఇవాళ మనం చదువుతున్న భాగము ఈ పెంటెకోస్తు అనే యొక్క పదం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఉన్న పరిస్థితికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. జ్యోతి గారు మంచి సాక్ష్యం చెప్పాడు. మంచి సాక్ష్యం తన సాక్ష్యం చెప్పాడు. తన సాక్ష్యంలో తన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనిషి గురించి ఒక అనాలిసిస్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలబడితే అసలు ఏంటి నా బ్యాక్గ్రౌండ్ కనుక్కోవాలని ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంత పలుకుబడింది, వెనకాల ఎంత పవర్ ఉంది, వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్ద ఉంటే ఆ అనాలిసిస్ మీద మన యొక్క థింకింగ్ ఫ్రేమ్ అయి ఉంటుంది. పెంటెకోస్తు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆ చిన్న మాటలు నేను కొన్ని మాటలు చెప్పి నేను ఈ ఆలోచనను ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మీద కేంద్రీకరించి మిమ్మల్ని వదలాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తుల్లో దొరల్లాగా ఉన్నారా లేకపోతే ఎట్లున్నారా? చెప్పండి. బానిసల్లాగా ఉన్నారు. బానిసల్లాగా వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించాలని దేవుడు వేసిన పెద్ద ప్లాన్. ఆ పెద్ద ప్లాన్లో దేవుళ్ళారా వాళ్ళు ఐగుప్తును వదిలే ముందు దేవుడు మోషేతో ఏం చెప్తాడంటే వాళ్ళు పస్కా పండుగను ఆచరించాలని చెప్తాడు. చెప్పండి అందరూ ఏం పండుగ? ఏం పండుగ? ఏం పండుగ? పస్కా పండుగ. నేను అప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ ఆన్సర్ లేకపోతే నేను ఎక్కడ వదిలేనో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేస్తాను. మైక్ తెచ్చేస్తాను, మైక్ తెచ్చేస్తాను. పస్కా పండుగ. పస్కా వాళ్ళు వధించిన తర్వాత వాళ్ళు ఆ రక్తాన్ని ఆ గడపలకు పెట్టిన తర్వాత ఆ రోజు మరణదూత ఐగుప్తులో సంచరించినప్పుడు ఎవరెవరింటికైతే ఆ యొక్క రక్తం దూరుతుందో ఆ ఇల్లుని మరణదూత వదిలి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఐగుప్తులో ఎవరెవరింటికైతే ఆ రక్తపు గుర్తు లేదో ఆ ఇంట్లో ఏడ్పు. ఆ ఇంట్లో ఏడ్పు. పస్కా పండుగ ఆచరించి ఆ రక్తపు గుర్తు ఉన్న ప్రతి ఇల్లుకి ఆ రోజు విడుదల. ఆ రోజు విడుదల. అది పస్కాన్ని ఆచరించి వాళ్ళు ఐగుప్తుని విడిచి ఎక్కడికెళ్ళాలి? కానాన్ దేశం మన వాళ్ళు చేయలేదు. కానాన్ దేశంకి వెళ్ళాలని వాళ్ళు చేయలేదు. అంతేనా? అది లాస్ట్ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? కానాన్కి వెళ్ళాలని చేయలేకపోతే ఓకే వాళ్ళు కానాన్ దేశంకి వెళ్ళాలి. చేయలేకపోతే మళ్ళీ ప్రాబ్లం లేదు, ఎవరైందో నాకు తెలియదు. కానీ కానాన్ దేశముకి వాళ్ళు చేసిన ప్రయాణము ఐగుప్తులో పస్కా పండుగ ఆచరించినట్టు ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన ప్రయాణము కానాన్ దేశం ఎంట్రన్స్కి వచ్చారు. ఎక్కడికి? ఎంట్రన్స్ సినాయి పర్వతం. అరణ్యంలో ఉన్న సినాయి కొండ దగ్గరకు వచ్చే వరకు వాళ్ళకి దగ్గర 49 రోజులు. ఎన్ని రోజులు? 49. ఎన్ని రోజులు? 49 రోజులు. దేవుడు ఆ సినాయి కొండ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు
మోషేతో మాట్లాడిన చాలా విషయాల్లో 10 ఆజ్ఞలు ఇచ్చి ఎన్నో విషయాలు వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చిన దాంట్లో దేవుడు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఆ యొక్క కానాన్ దేశంకి ఎంట్రన్స్లో సినాయి కొండ దగ్గర ఉన్నప్పుడు ఆ కానాన్ దేశంలో ఆ పండిన పంట అంతా కూడా దేవునికి ఒక అర్పణగా కానుకగా తీసుకొని రావాలి. ఏం చేయాలి? కానుకగా తీసుకొని రావాలి. ఏం తీసుకొని రావాలి? కానాన్ దేశంలో పండిన పంట ప్రథమ ఫలము. ఫస్ట్ బానిసత్వంలో నుంచి కానాన్ దేశంకి వచ్చేది కదా. అక్కడ అరణ్యంలో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, గుడారం వేసుకొని ఉన్నప్పుడు సీనాయి కొండ దగ్గర వాళ్ళు తెచ్చి అక్కడ పండిన పంట, ఫస్ట్ పంట దేవునికి ఒక అర్పణగా తీసుకొని రావాలి. పెంతెకొస్తు అనేది ఒక పండగ. దేవుడు ఇచ్చిన ఆ యొక్క గోధుమల పంట, గోధుమలకు పండించేవారు. ఏమంటారు? గోధుమలు తినలేని వాళ్ళు గోధుమల నుంచి వాళ్ళు రొట్టె చేసుకునేటోళ్ళు కాబట్టి 2 రొట్టెలు దేవుడికి తీసుకొని రావాలి. ఇంకా బలి అర్పణలు తీసుకురావాలి. ఇంకా లిస్ట్ కొంచెం పెద్దగా అదంతా చెప్తే అసలు దగ్గరిపోతుంది. పెంతెకొస్తు అనేది ఏంటి? ఒక పండగ. ఫస్ట్ ఎక్కడ జరిగింది ఇది? కానాన్ యొక్క ఎంట్రన్స్ లో సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలు అర్పించుకుంటున్నారు. ఓకే, దేవుడు వాళ్ళని కానాన్ దేశానికి తీసుకొని వచ్చారు. చాలా మంది తెలుసు మన దేశంలో ఏదో కొండ ఎక్కుతున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? అక్కడ కొడతాడు. వెళ్ళారా మీరు? వెళ్ళారో లేదో? నేను ఏజెన్సీ ప్రాంతానికి కొత్తలో 20 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు ఏలేశ్వరం నుంచి రాజవమంగి వెళ్ళేటప్పుడు ఆ కొండకే ముందు బస్సు ఆగుతుంది. వాళ్ళు అక్కడ తర్పణ అర్పిస్తారు. అలా తర్పణ అర్పిస్తారు. పెంతెకొస్తు అనేది దేవునికి మన యొక్క ప్రథమ ఫలము, పంటలో పండిన మొదటి ఫలము మనం దేవునికి అర్పించేది. అది ఇశ్రాయేల్ దేశస్తులతో దేవుడు ప్రారంభించున్నాడు. 50వ దినాన్న ఈ యొక్క పని జరిగింది. ఏం జరిగింది? ఈ యొక్క గంపల పండుగ అంటారు. తెలంగాణలో ఏమంటారు? ఊళ్ళో గంపల పండుగ అంటారు. గంపల పండుగ దేవునికి వాళ్ళు దేవుడు ఇచ్చిన ప్రథమ ఫలాన్ని దేవుడికి తీసుకొని రావాలి. పంటలో నుంచి వచ్చిన ఫలం అంతా దేవుడికి తీసుకొని ఈ పండుగ ప్రతి సంవత్సరము దేవుడు ఆచరించమని చెప్పాడు. అందుకే పెంట అంటే 50. గ్రీకు భాషలో ఈ పదం యొక్క అర్థం ఏంటి? 50వ దినాన్న ఈ యొక్క పండగ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఏ 50వ దినాన్న? కొత్త నిబంధనకు వచ్చే వరకు 6వ నెలమైనప్పుడు, పాత నిబంధనలో పస్కా పండుగ ఆచరించినాక వాళ్ళు 50వ దినాన్న పెంతెకొస్తు పండుగ జరుగుతుంది. సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఆ సీనాయి పర్వతంలో మోషేతో ఉరుములతో, మెరుపులతో, శబ్దముతో, దేంతో? ఉరుములతో, మెరుపులతో, శబ్దముతో ఆ యొక్క మేఘములో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే ప్రతి సంవత్సరము పెంతెకొస్తు అనే పండుగను ఆచరించాలి. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, పస్కా పండుగని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు కానాన్ దేశంలోనికి ప్రవేశించడానికి దేవుడు కృపను చూపించినందుకు మొదటి పంటను తీసుకుని రావాలి. కొత్త నిబంధనలు వచ్చే వరకు ఎక్కడికి వచ్చే వరకు? మనం చదువుకున్న భాగంకి వచ్చేవారు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలోకి మనకు వచ్చే వరకు ఆ పెంతెకొస్తు అనే పండుగ దినాన్న ఒక గొప్ప కార్యం జరుగుతున్నాయి. ఈ పెంతెకొస్తు పండుగ కొత్త నిబంధనలో ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచింది దినం. ఏమంటారు ఆ దినాన్ని? ఇంగ్లీష్లో ఏమంటాము? ఈస్టర్. ఈస్టర్ అంటే ఏంటి అండి? యేసు ప్రభు తిరిగి ఇక్కడ ఉన్నారా? ఎందుకంటే ఈ రోజుల్లో ఆలోచన, నేను చెప్పిన లైన్ తర్వాత ఇంకొక లైన్ గుర్తొస్తుంది. నేను ఒక లైన్ చెప్పగానే 2వ లైన్ ఏదో గుర్తొస్తుంది. మైండ్ చాలా బిజీ అయిపోయింది. అందుకే మీ మైండ్ కొంచెం దేవుని వాక్యం మీద ఉండి కొంచెం లోపలికి వెళ్తే ఈ మైండ్ నుంచి హృదయానికి 6 ఇంచుల డిస్టెన్స్లో కొంచెం ఈరోజు చెప్పేది నాటుకుపోతే కొంచెం పంట మంచిగా వస్తుంది. ఆశ పంట మంచిగా ఈ ఇతరం కొంచెం ఈ 6 ఇంచుల డిస్టెన్స్లో కొంచెం నాటుకుంటే మొక్క మంచిగా వస్తే మొక్క నుంచి
దినం తర్వాత 40వ రోజుకి పరలోకానికి ఆరంభమయ్యేది. 50వ రోజున ఈ యొక్క పెంతెకొస్తు అనే పండగ దినాన్న యెరూషలేము చుట్టూ ఉన్న ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరికైతే ఈ యొక్క పెంతెకొస్తు అనే పండగ వాళ్ళకి తగిలిందో, యెరూషలేము నుంచి చెదిరిపోయి దూరం ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న ఆ గ్రీకు దేశస్తులే కానీ, ప్రోసెలెట్స్ కానీ, వీళ్ళు కానీ, వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఎవరెవరికైతే ఇక పంట ప్రథమ ఫలము దేవుడికి తీసుకురావాలన్న ఆలోచన వాళ్ళకుందో వాళ్ళందరూ యెరూషలేముకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. పెంతెకొస్తు అనే పండుగ దినాన్న వాళ్ళందరూ యెరూషలేముకి వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయాక వాళ్ళందరూ కూడా ఆ మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఏం చేయాలో తెలియదు. ఏదో తెలిసిందేదో తెలుసు మనకి చేసుకుందామని పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి, నేనైతే చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. పేతురు అనగా లేదా? ఆ రాత్రి చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతే మళ్ళీ ఆయనను పట్టుకొని వచ్చింది దేవుడు. మళ్ళీ ఆయనను పట్టుకొని వచ్చి పాలిష్ కొట్టి, తమ్ముడు ఇది కాదు నీ పిలుపు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి ఆ పేతురులో ఆయన యేసు ప్రభు మీద ఆయన నమ్మకాన్ని, విశ్వాసాన్ని స్థిరపరిచి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళందరూ నిలబెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఏది నాన్న పెంతెకొస్తు పండుగ దినాన్న యెరూషలేమునకు అందరూ చుట్టాలు, యూదులు, ఎవరెవరైతే దేవుడికి ఒక అర్పణ అర్పిద్దాం అనుకున్నారో వాళ్ళు సంపాదించిన దాంట్లో వాళ్ళందరూ యెరూషలేము దగ్గరికి వస్తే యేసు ప్రభువుని నమ్ముకొని ఆ పునరుద్ధరణైన యేసయ్య యొక్క శక్తితో నింపబడి వాళ్ళ యొక్క విశ్వాసంలో యేసు ప్రభు మీద బిగించుకొని ఉన్న వాళ్ళు అందరూ కూడా గుళ్ళను పెట్టుకొని బిగించుకొని ఒక మేడగదిలో ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు కొత్త అనుకున్నారు, ఏమన్నా మనకు తెలియదు. కానీ వాళ్ళందరితో మనం కలలేని ఇక రూమ్లో మనము గుళ్ళను పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే చాలా అనుకున్నారు. కానీ గుళ్ళను పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం ఆ 120 మంది మీద, ఎంతమంది మీద? 120 మంది మీద దేవుని యొక్క కుమ్మరింపబడ్డారు మనం చూస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళు ఏదో మామూలుగా దండం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం అనుకున్నారు. ప్రభా మమ్మల్ని రక్షించావు, కాపాడు, ఏం చేయాలో తెలియదు ప్రభా, నువ్వు ఎన్ని చేస్తే అట్లా చేస్తావు ప్రభా అని దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్న 120 మంది మీద ఆ రోజు వాళ్ళు అనుకున్న రీతిగా, ఊహించని రీతిగా దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీద కుమ్మరింపబడ్డప్పుడు దేవుని బిడ్డలారా ఏం జరిగింది? అపోస్తలుల కార్యం మనం చదువుతున్న భాగంలోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఏం జరిగింది? 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి, 1 నుంచి చదవండి, ఎందుకంటే 3 వచనాలు కదా. పెంతెకొస్తు పండుగ దినమున పెంతెకొస్తు యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. ఎవరు అడిగినా సరే చెప్పాలి, లేకపోతే ఎవరు మీ పాస్టర్ అడిగారు లేదా? పెంతెకొస్తు అనే పండుగ దినాన్న వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా ఏమొచ్చింది? ఆకాశం నుండి ఒక ఆకాశం నుంచి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి బలమైన గాలి వచ్చింది. గాలి వంటి యొక్క ధ్వని, ఒక ధ్వని వచ్చింది, శబ్దము. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు వాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏక మనసుతో పెంతెకొస్తు అనే దినాన్ని వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఎవరి మీద కనిపెట్టుకొని ఉన్నారు? ఎవరి మీద? దేవుని మీద ప్రార్థనలో వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నప్పుడు నేను ఇలా గొప్ప శబ్దం వచ్చింది. ధ్వని, శబ్దము, గాలి, గొప్ప గాలి, ఒక ప్రెషర్ బిల్డ్ అయింది. ఒక గాలి ప్రెషర్ బిల్డ్ అయింది. ఆ ప్రెషర్ లోంచి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దము ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద మరియు అగ్నిజ్వాలల నాలుకలు విపాదింపబడినట్టుగా వారి తరబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరి పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకున్నది అన్య భాషలతో మాట్లాడసాగారు. వాళ్ళందరూ ఆ మేడ ఆ గదిలో ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు వంటి ఆ దేవుని యొక్క ఆత్మ అగ్ని జ్వాలలతో వాళ్ళ మీద కుమ్మరింపబడ్డప్పుడు వాళ్ళ యొక్క నాలుకలు
సడలింపబడి వాళ్ళకి తెలియని భాష మాట్లాడడం మొదలెట్టారు. తెలియని శబ్దము, తెలియని శబ్దము, ఎప్పుడు కని విని ఎరగని శబ్దము వాళ్ళకు చెవులకే కాదు, వాళ్ళ మైండ్కు, వాళ్ళ మనసుకు ఈ 6 ఇంచుల డిస్టెన్స్ సిగ్నల్ కనెక్ట్ అయింది. సిగ్నల్ కనెక్ట్ అయింది. డిస్టర్బెన్స్ లేదు, డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థనలో కనిపెట్టుకొని ఉన్నారో, తలుపులు వేసుకొని కనిపెట్టుకొని ఉన్నారో, వాళ్ళ కప్పు, వాళ్ళు ఉన్న ఇంటి యొక్క కప్పు వాళ్ళని ఆపలేదు. వాళ్ళు మూసుకొని పెట్టుకున్న తలుపులు ఆ యొక్క శబ్దాన్ని ఆపలేదు. మూసుకొని ఉన్న ఆ యొక్క కిటికీలు ఆ యొక్క గాలి నుంచి వచ్చి ఆ యొక్క ప్రెషర్ని ఆపలేదు. నో సైన్స్ కెన్ ప్రూవ్ ఇట్, నో థియరీ ఇన్ దిస్ వరల్డ్ కెన్ ప్రూవ్ ఇట్. ఇట్ ఇస్ ద డివైన్ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది దైవికమైన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ పెంటెకోస్తు దినాన ఆ గదిలోనికి రాగా, ఆ గదిలోనికి వచ్చి దేవుని పిల్లరా ఆ యొక్క ఇల్లునే కాదు పంపించేలాగా చేసింది. అక్కడ ఉన్న మనుషుల యొక్క మైండ్లో ఆ యొక్క శబ్దము ప్రవేశించినప్పుడు, ఆ శబ్దము హృదయంకు కనెక్ట్ అయినప్పుడు, ఈ కనెక్షన్లో వచ్చిన అవుట్పుట్ రిజల్ట్ ఏంటంటే వాళ్ళ తెలియని భాషలో వాళ్ళు మాట్లాడడం మొదలెట్టారు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే. 4వ వచనం అంటాడు, వాళ్ళు అన్య భాషలు మాట్లాడడం. ఇది మన కొత్త థియరీయా? God operates in a strategic way. ఇది ఏదో కొత్తగా వచ్చిన ఫార్ములా కాదు. యేసు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము, పరలోకానికి ఆరోహణము అవ్వడం వలన ఆయనను నమ్ముకున్న బిడ్డలకు దేవుడు యేసు ప్రభు ఆ రోజు అనుగ్రహించిన బహుమానము, గిఫ్ట్ ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ వరం. దానికి గుర్తులు గొప్ప శబ్దము, అగ్నిజ్వాలలు వంటి అగ్ని ప్రతి ఒక్కరి మీద రాలడము, ఆ మంట వాళ్ళలో వచ్చినప్పుడు వాళ్ళలోకి వచ్చిన అవుట్పుట్ అన్ని భాషలతో మాట్లాడారు. ఇందాక చెప్పాను కదా, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళ గంపల పండుగ, వాళ్ళకి దేవుడు ఇచ్చిన ప్రథమ ఫలము ఏ కొండ దగ్గర అర్పించారు? ఏ కొండ? సీనాయి కొండ. సీనాయి కొండ మీదకి మోషే దేవుడితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన విధానం కొన్ని సంవత్సరాల ముందు నేను ఇది చెప్పాను. కొన్ని సంవత్సరాల ముందు ఒక మెసేజ్ చెప్పాను. 2022లో కూడా మే మాసం 29వ తారీఖున ఇదే మెసేజ్ చెప్పాను. 2022 ఆ సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు దేవుడు ప్రజలకు కనిపించిన విధానం ఏంటి? ఒక శబ్దము, ఉరుములు మెరుపులతో ఉన్న శబ్దము, ఒక కనపడుతుందంటే కింద ఏముంది? ఒక కనపడుతుంది అనుకో, అంత దూరంలో కొండ మీద కింద ఏముంది? అంట ఆ అగ్ని జ్వాలలు. మోషేతో దేవుడు సీనాయి పర్వతం మీద అగ్నితో, ఆ ఉరుములు మెరుపులతో మాట్లాడిన ఆ యొక్క గుర్తులు పెంతెకోస్తు పండుగ దినాన దేవుడు ఏర్పాటు చేసిన సంఘం మీద దేవుడు కురిపించి ఆయన యొక్క వాక్యము, పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథంని లింక్ మనకి సెట్ చేసి దేవుడు పనిచేసే విధానాన్ని దేవుడు బయలుపరిచింది. పెంతెకోస్తు యొక్క పండుగ రోజు జరిగిన ఆ యొక్క అద్భుత కార్యము, ఆత్మ నింపుదల వలన అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంటికెళ్ళి చదవకండి. 2వ అధ్యాయం ఇంటికెళ్ళి చదవండి, చాలా మంచిగా ఉంటుంది. ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. మేడగదిలో 120 మంది సైలెంట్గా ప్రార్థన చేసుకుంటారంటే బాంబు పేలినట్టు వెళ్ళింది. వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంటి అల్లం ఏంటి? కొంతమంది టైగర్ ఏమన్నారు? కొంతమంది పొద్దున్నే దొరికేసింది 90, పొద్దున్నే దొరికేసింది వీళ్ళకి 9 గంటలకే ఇంజన్ ఆన్ అనుకున్నారు. కొంతమంది ఏంటి నా భాష మాట్లాడుతున్నారు? ఎందుకంటే పక్క దేశం నుంచి వచ్చారు కాబట్టి కొంతమంది బంజారా భాష మాట్లాడుతున్నారు, కొంతమంది తమిళ్ మాట్లాడుతున్నారు, కొంతమంది కన్నడ మాట్లాడుతున్నారు, కొంతమంది అదే ఇదేంటి నా భాష మాట్లాడుతున్నారు కొంతమంది
ఈ ఆశ్చర్యంలో ఈ యొక్క కలవరం అంతా కూడా మనుషులను అక్కడ ఆవరిస్తూ ఉన్నప్పుడు పేతురు నిలబడి దేవుడిని యేసు ప్రభువుని పరిచయం చేస్తాడు. హల్లెలూయా. పెంతుకొస్తు అనే ఒక పండగ దినాన దేవుని యొక్క ఆత్మ కుప్పనింపబడినప్పుడు పేతురు నిలబడి యేసు ప్రభు గురించి ప్రార్థిస్తాడు. హల్లెలూయా. వీరికి పేతురు, ఈ పేతురుకి ఎన్ని డౌట్లు ఉన్నాయో తెలుసా? ఎన్ని డౌట్లు ఉన్నాయంటే అలా తెలిసిన యేసు ప్రభు వెళ్ళిపోతాడు. యేసు ప్రభు నాకంటే ఎక్కువ అనుమానాలు ఉన్నాయి పేతురు. పేతురుకి ఎన్ని డౌట్లు ఉన్నాయంటే ఏదో ఆశపడి వచ్చాను మధ్యలో యేసు ప్రభు నేను ఎవరినంటే ప్రభు నువ్వు క్రీస్తువే ప్రభు అని మళ్ళీ పంపుకొట్టాడు యేసు ప్రభుని. అంతా చేసాక నేను అనుకున్న ప్లాన్స్ అని అయితే లేవనుకున్నాడు ఏమో కానీ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో యేసు ప్రభు వెళ్ళిపోతాడని వాళ్ళకి తెలుసు. యేసు ప్రభు వెళ్ళిపోతాడని తెలుసు. ఎందుకంటే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే 5 minutes వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అరే యేసు ప్రభు వచ్చాడు, ఒక ఉద్యమం తీసుకొని వచ్చాడు, ఒక రాజకీయ ఉద్యమం వచ్చింది, మనకి రోమా ప్రభుత్వం నుంచి మనకు ఒక విడుదల వస్తుంది, మనకు యూదుల యొక్క రాజ్యస్థాపన జరుగుతుందని వాళ్ళ మైండ్లో బ్యాకప్ ద మైండ్లో ఉండిపోయింది. ఎంత ఐరోప్యం 2 చేపలు తిన్నా, ఎంత అద్భుతాలు చేసినా బ్యాకప్ ద మైండ్లో వాళ్ళ మైండ్లో ఒక ప్రశ్న ఉంది, యూదుల యొక్క రాజ్యస్థాపన అవుతుంది. నేనేమో వెళ్ళిపోతా అంటాను, నేను ఎక్కువ రోజులు ఉండాలి మీ మధ్యలో, నన్ను మీరు ఇక్కడ చూడలేరు, నేను కొన్ని రోజులే ఉంటాను మీ మధ్యలో, ఆదరణకర్తను పంపిస్తాను, ఎంత కన్ఫ్యూజన్ ఎందుకురా బాబు, వేసుకోవడం అడిగేద్దామని చెప్పి అడిగేస్తాను. ఒకసారి అడుగుతాం కదా మరి లాస్ట్లో ఆగి అవతల మనిషి మన మనసులో ఉన్న క్వశ్చన్ అడిగేస్తాం, ఆన్సర్ కావాలి కదా. అందుకేమని అడుగుతారు తెలుసా? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో 6వ వచనం. కాబట్టి వారి కూడి వచ్చినప్పుడు యెహోవా ఈ కాలమందు వాళ్ళందరూ కూడి వచ్చినప్పుడు ఎవరందరూ? వాళ్ళందరూ అంటే ఎవరు చెప్పండి? ఎవరు? శిష్యులు. యేసు ప్రభుతో పాటిన వాళ్ళ కుటుంబానితో శిష్యులు, ముఖ్యంగా శిష్యులందరూ యేసు ప్రభుతో కూడి వచ్చినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ఏమంటున్నారు? ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరణ అనుగ్రహించదవా అని ఆయన ఏమని అడుగుతున్నారు? మనసులో ఉంది డౌట్, ఇది తీర్పువాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఆయన వెళ్ళిపోతా అంటున్నాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. మనసులో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే చాలు ప్రభు అంటారు. మంచి మూడ్ చూసారు. మూడ్ అంతా ఇంపార్టెంట్ కదా, మూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మంచి మూడ్ చూసి ప్రభు ఈ కాలం అయినా నువ్వు ఇశ్రాయేల్ రాజ్య స్థాపన ఎక్స్పెక్టింగ్ పొలిటికల్ రెస్టోరేషన్, రాజకీయంగా రాజనైతిక ఒక సమాధానాన్ని ఒక సమాధానాన్ని ఆ రకంగా రాజ్యాన్ని సమకూరుస్తాడేమో అని వాళ్ళు యేసు ప్రభువుని ఆశ పెట్టుకొని ఇప్పుడైనా సరే నీ రాజ్యము ఏమంటారు అంతేనా? ఇప్పుడైనా సరే అన్నారా? ఏమంటారు? ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు ఈ కాలమందైనా ఏ కాలము? కనీసం ప్రభువా అయిపోయింది ఇంతకాలం మేము వెయిట్ చేసామో అదంతా అయిపోయింది ప్రభువా అంటే మన అయిపోయింది కనీసం ఈ కాలమందైనా నువ్వు రాజ్యస్థాపన చేస్తావా? మరి లోకరీతిగా వాళ్ళు యేసు ప్రభువుని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన ఆత్మీయమైన సమాధానం ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? సమయంలో తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఒక నిమిషం మేము వచ్చినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చినప్పుడా? హలో, మన కష్టార్జితము మనము కష్టపడి సంపాదించుకునే టాలెంట్ వచ్చినప్పుడా? ఎవ్రీథింగ్ విల్ బికమ్ బస్ స్టాండ్ వస్తుంది, ఏది అక్కడికి రాదు. సడన్గా అంతా ఉన్నా సరే మన పరిస్థితికి ఆ రోజు ఆ స్పాట్లో మనం ఉన్నప్పుడు ఏది అక్కడికి రాదు. మన టాలెంట్ కాదు, మన టాలెంట్ మన మీదకి వచ్చినప్పుడు కాదు, మనకున్న భద్రత, మనకున్న రకరకాల భద్రతలు ఉన్నాయి. ముందు ఎలక్షన్ కోడ్లో రకరకాల భద్రతలు, ఆఫరే ఆఫర్ అది కాదు. ఏది మన మీదకి వచ్చినప్పుడు? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి ఏం పొందుతాము? శక్తి.
కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటిలో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పారు. ఏమైందామంట? సాక్షులమైందాం. ఆత్మ మన మీద వచ్చినప్పుడు మనము ఏమైందాము? సాక్షులై ఉంటాం. దేవునికి యేసు ప్రభువుకు సాక్షిగా మనం ఉంటాం సమాజంలో. పరిశుద్ధాత్మ ఏం దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడి నుంచే దిగులు. పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఇక్కడికి నుంచి ఇక్కడికి ఉన్న ఈ 6 ఇంచుల డిస్టెన్స్ లో, ఈ 6 ఇంచుల డిస్టెన్స్ లో 3 తాళ్ళ బలం కంటే ఎక్కువగా ఈ 6 ఇంచుల డిస్టెన్స్ లో పరిశుద్ధాత్ముడు లింక్ అయినప్పుడు మనం ఏమైతామో శక్తిని పొందుకుంటాము. ఆ శక్తి లోపలికి వచ్చినప్పుడు అవుట్పుట్ ఏమైతుంది? బెండకాయలు తెచ్చుకున్నామండి. బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు అన్ని తెచ్చుకున్నాం. అవుట్పుట్ వంకాయ కూడా వస్తుందా? రాదు. అవుట్పుట్ బెండకాయ. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి మనం శక్తి పొందుతున్నప్పుడు అవుట్పుట్ మనము దేవునికి సాక్షిగా ఈ పేతుడు ఏంద్రా బాబు ఇశ్రాయేల్ రాజ్యస్థాపన అన్నాడు, ఏం లేదు నేనేమో ఈ కాలం అందైనా రాజ్యం స్థాపిస్తావా అంటే చేసుకోవేమో పరిశుద్ధాత్మ మీదకి వస్తుంది, మీరు శక్తి పొందుకుంటారు అందరూ చూసుకున్నాడేమో శక్తి పొందుకుంటారు సాక్షిగా ఉన్నాను. కానీ పెంచుకొస్తున్నాను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ యొక్క కన్ఫ్యూజన్ లో ఉన్న ఈ మనుషులందరిలో కలవరంతో రకరకాల ఆలోచనలు 9 గంటలకు అవుతుందంటే ఇది ఎక్కువైంది డోస్ ఎక్కువైందని అనుకుంటున్న మనుషుల్లో ఆశ్చర్యంతో, ఆలోచనతో, ఆవేశంతో, కలవరంతో ఉన్న మనుషులందరికీ సమాధానము పేతురు నిలబడి యేసు ప్రభువుకి సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఒక్క ప్రసంగానికి 3,000 మంది. ఎంతమంది? 3,000 మంది. ఎందుకన్నా నేనేం చేయాలి అన్నకాడికి వచ్చారు. మేము ఏం చేయాలి? ఇప్పుడు మీరు సిలువ వేశారు, ఆ నజరేయుడైన యేసుని మీరు సిలువ వేశారు, మీరే సిలువ వేశారు. మేము ఇప్పుడు ఏం చేయాలి? 6 మాసాలు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి సాక్షిగా నిలబడ్డారు. సాక్షిగా నిలబడినందుకు 3,000 మంది దేవుడిని నమ్ముకున్నారు. వాట్ ఈస్ మై టెస్టిమనీ టుడే? నా సాక్ష్యం ఏంటి ఈరోజు? వెన్ డు ఐ స్టాండ్? ఎక్కడ నిలబడ్డాను? సమాజంలో నేను నిలబడ్డానికి నా సాక్ష్యం వలన ఏం జరుగుతుంది? పేతురు నిలబడ్డానికి మనుషుల్లో ఉన్న కలవరము, కన్ఫ్యూజను అంతటిని పేతురు యేసు ప్రభు గురించి చెప్పగానే పీపుల్ గాట్ కన్విక్టెడ్. కన్ఫ్యూజన్ టర్న్డ్ ఇంటూ కన్విక్షన్ అండ్ దే బికేమ్ విట్నెసెస్ ఫర్ జీసస్ క్రైస్ట్. మై డియర్ చర్చ్, what is your stand today in the society is my question. What is my stand in the society today? సమాజంలో నా సాక్ష్యం ఏంటి? సమాజంలో నేను నిలబడిన విధానంలో నా గురించి ప్రజలు నేనేం చేయాలి అని నన్ను అడుగుతున్నారా? నా తెలుసులే నువ్వు ఏం చేస్తున్నావు అంటున్నారు. పేతురు ఆ 120 మంది పరిశుద్ధాత్మతో నిండిపోయిన వారై ఒక టీమ్గా, ఒక గ్రూపుగా వాళ్ళు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు కనుక వాళ్ళు ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు 3,000 మందిలో ఒక మార్పు వచ్చింది. అంటే ఎంతమంది విన్నారు? విన్నది దానికి 90% అయ్యాడు. ఆ 30,000 మంది విన్నారేమో అనుకున్నాను. 3,000 మంది వాళ్ళ మనసు, ఈ మైండ్కి, హార్ట్కి ఉన్న 6 ఇంచుల డిస్టెన్స్, ఈ 6 ఇంచుల డిస్టెన్స్లో యేసు ప్రభు అవసరమని వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని వాళ్ళు యేసు ప్రభు
మన జీవితం, మన సాక్ష్యం. పెంచుకొచ్చి పండుగ దినాన్ని దేవుడు అటువంటి అద్భుత కార్యం మనలో చేయాలంటే మనం పశ్చాత్తాపడవలసిన సమయం వచ్చింది. మనము ద ఫస్ట్ స్టెప్ టు రీఎస్టాబ్లిష్ అండ్ రెస్టోర్ అవర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఈస్ టు కమ్ బ్యాక్ టు రిపెంటెన్స్. పశ్చాత్తాప మనసుతో మనం మళ్ళీ ఒకసారి దేవుని దగ్గర దేవునితో మనకున్న సంబంధాన్ని స్థిరపరచుకోవడానికి, మళ్ళీ స్థిరపరచుకోవడానికి, ప్రభువా నన్ను క్షమించు, నాకు నీతో ఒక సంబంధం కావాలి యేసయ్యా అంటే ప్రార్థన చేయవలసిన సమయం వచ్చింది. ఆ ప్రార్థన యొక్క ప్రారంభము పశ్చాత్తాపమే మొదటి వ్యక్తి వాక్యం సెలవుస్తుంది. మనకు ఎంత తెలుసో దేవుని యొక్క వాక్యం గురించి నాకెంతో తెలుసు. స్టాన్లీకి నాకు బాబుకి నాకు ఎంతో వాక్యం తెలుసు. అది కాదు ఇంపార్టెంట్. నేను ఎంత క్రైస్తవ కుటుంబంలో పెరిగాను అది కాదు ఇంపార్టెంట్. ఎన్ని తరాల నుంచి నేను క్రైస్తవుడు అది కాదు. మా అమ్మమ్మ గారు స్టార్ట్ చేసిన దర్శనం ఇది. స్తోత్రం. మా అమ్మగారు మా నాన్నగారు ఎంతగానో పరిచయం చేశారు హైదరాబాద్లో, చుట్టుపక్కల గ్రామాల్లో గత 30 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. అది ఇస్ నాట్ క్వాలిఫైడ్ టుడే. How much experience I have is not the story of the hour, but the need of the hour and the story of the hour is a heart with the repentance and to be filled with the Holy Spirit. The power of Pentecost to be a blessing and a witness in the society. మనం దేవుని ఎంత అనుభవించామో, ఎంత ఆశీర్వాదం పొందుతున్నామో మనకు తెలుసు. నీకు తెలుసు దేవుడిని ఏ స్థితి నుంచి ఏ స్థితి వరకు తీసుకొని వచ్చాడు. నీకు తెలుసు. జ్యోతి యొక్క స్టోరీ మనం విన్నాం. జ్యోతి యొక్క స్టోరీ మనం విన్నాం. అనితకు ఒక స్టోరీ ఉంది, రాయన్కి ఒక స్టోరీ ఉంది, కృష్ణకి ఒక స్టోరీ ఉంది, నీకు ఒక స్టోరీ ఉంది, నీకు ఒక కథ ఉంది. నా జీవితంలో నాకు ఒక కథ ఉంది. కథ ఉంది. నీ జీవితంలో నీకు ఒక కథ ఉంది. నీ కథ కంటే నా కథ కంటే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడున్న సమాజంలో మారుతున్న భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో నువ్వు నేను ఆ దేవుని కొరకు సాక్షిగా నిలబడవలసిన సమయం వచ్చింది. ఆ సమయం ఇదే. ఆ సమయం కోసం ఆ సాక్షిగా నువ్వు నేను నిలబడటానికి ఆ పరిశుద్ధాత్మ శక్తి అవసరం. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నేను క్రిస్టియన్ అని గట్టి చెప్పుకోగలుగుతున్నావా? చెప్పుకోలేకపోతున్నావు. సమాజం మాటలు తీసుకొని మనలో ఒక ఇన్సెక్యూరిటీ తీసుకొని వస్తుంది. మనలో ఒక భద్రత లేని ఆలోచన తీసుకొని వస్తుంది. కానీ దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్య, నీ కోసం సిలువలో చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య పరలోకానికి ఆరోహణం అయిపోయే ముందేమన్నాడంటే, నేను ఆదరణకర్తని పంపిస్తాను, నేను పంపిస్తాను, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాను. ఎట్లా నడిపిస్తుంది? సర్వసత్యంలో నడిపిస్తుంది. మీరు మిమ్మల్ని గైడ్ చేస్తారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు. పరిశుద్ధాత్మతో మనం నింపబడినట్లయితే మనము ఆయన కోసం సమాజంలో సాక్షిగా ఉండడానికి మనము శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. శక్తి బయట నుంచి రాదండి, అది మన లోపల నుంచి వస్తుంది. ఆ దేవుడు మనల్ని ఇంత ప్రేమించాడంటే మనము సమాజంలో ధైర్యంగా నిలబడడానికి, ఆయన కోసం సాక్షిగా ఉండడానికి ఆ ఛార్జింగ్ మన లోపల పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఛార్జింగ్ మన లోపల పెట్టాడు. యేసయ్యతో ఒక సంబంధము, ఆ దేవుడితో ఒక అనుబంధము, ఆయన స్థాపించిన ఈ సంఘములో ఒక సంబంధము, ఒక అనుబంధము కలిసి, ఒక సహవాసం కలిసి మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో మనము ఉన్నట్లయితే మనలో ఒక ఛార్జర్ పెట్టాడు. ఆ ఛార్జర్ ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జర్ ఎప్పుడో ఛార్జ్ అవుతుంది. అది ఎంత ఛార్జ్ అవుతుంది అంటే సమాజంలో మనం ఆయన కొరకు సాక్షిగా మన క్రైస్తవ జీవితము, మన అనుభవము అన్నీ కూడా మనల్ని దేవుని కోసం సాక్షిగా ఉండడానికి మనకు సహాయం చేయాలి. ఆ రకంగా మన యొక్క సాక్ష్యం ఉందా? పెంతెకోస్తు పండుగ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాను. పెంతెకోస్తు పండుగ కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు పెంతెకోస్తు పండుగ దినాల్లో ఏం జరిగిందో చెప్పాను. ఆ జరిగిన దానికి పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై, ఆ 120 మంది పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఉన్నప్పుడు పేతురు లేచి నిలబడితే పరిశుద్ధాత్మతో నిలబడి ఆ శక్తిని పొందుకొని పేతురు నిలబడి యేసు ప్రభువు గురించి చెప్తే 3000 మంది 3000 చేపలు పడ్డాయి. నిలబడి 3000 చేపలు పడ్డాయి. మన జీవితంలో ఏడు దినాలు నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్నాడు అంటే ఆయన ప్రణాళిక కలిగినాడు. ఆ ప్రణాళికలో నేను ఆశీర్వదించాడు, నేను నిలబెట్టాడు.
ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టి కృపతో ఆయన అలంకరించి రక్షణనిచ్చి, ఏసీ ఇచ్చి, కారు ఇచ్చి, పైసలు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, పిల్లలనిచ్చి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, నా గురించి అన్నీ ఇస్తే నేను ఆయనకి ఏ రకమైన సాక్ష్యం వాట్ ఇస్ మై టెస్టిమనీ? వాక్యం చెప్పడం కూలను ఓడించాడు. హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటి? దేవుడు ఎంత బలమైన వాడంటే, ఎంత నమ్మకమైన వాడంటే, ఆయన కోసం మనం సాక్షిగా నిలబడితే మన కోసం ఏదైనా చేస్తాం. హల్లెలూయా. అలాగా నియమించే దేవుడు, కోపంగా ఉంచే దేవుడు. కానీ ధైర్యం ఏంటి? ఎక్కడు అందుకే ఏమవుతుందని సవాల్ చేస్తాం. అప్పుడు స్టాండింగ్ బ్యాకప్ ఎక్కువ. నా బ్యాకప్ అంటున్న దాని మీద ఆధారపడలేదు. అవును, నా ముందు బ్యాకప్. దేవుడు నా జీవితంలో ఊహించలేని, ఆశించలేని, నేను చేయలేని, నేను వెళ్ళలేని స్థానాల్లో నుంచి నాకు, నా కుటుంబానికి, నా భార్యకి, నా పిల్లలకి అవసరాలు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా దేవుడు సాయం చేశాడు. నేను అనుకుంటాను, నాకు నా నమ్మకం రక్షించిన క్రీస్తుని. ఆయన కోసం నేను సాక్షిగా తిరిగాను. నీ సాక్షిగా అందరం లేచి నిలబడి ప్రభు నన్ను క్షమించు ప్రభు, నేను నీ కోసం సాక్షిగా నేను ఉండలేకపోతున్నాను. పరిస్థితులు అన్నీ నన్ను ఆవరణ చేసి ఉన్నాయి. ప్రభు బలలో మనం పొందబోతున్నాం. మనం కొంచెం మనం పరీక్షించుకోండి. దేవుడిని ఏ స్థాయికి తీసుకొని వస్తే దేవుడు ఇచ్చిన తలాంతులతో